కు చెందిన ప్రఖ్యాత శిల్పి బసవరాజు 51 కేజీల పసుపును ఉపయోగించి దేశంలోనే మొట్టమొదటిసారిగా 5.6 అడుగుల ఎత్తుతో గణేశుని తయారు చేశారు. ఇనుప రాడ్లు, జనపనార ఉపయోగించి 3 రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన పసుపు గణేశుని తయారు చేశారు. ఇది గుర్తించిన ఓ సంస్థ ముందుకు వచ్చి విశ్వకర్మ వరల్డ్ రికార్డు అందిస్తామని తెలియజేశారు. తనను అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శిల్పి బసవరాజు. ఈ పసుపు గణపతి సాయిలీలా ఎన్క్లేవ్ కాలనీలో 7 రోజుల పాటు పూజలు అందుకోనుందని ఆయన తెలిపారు. మనం మొట్టమొదటిసారి ఎలా మనం హిందూ సంప్రదాయంగా మనము పసుపును ఒక తమలపాకులో పెట్టి పూజ చేస్తాము. ఏ పంతులైనా ఎవరైనా ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతే మిగతా పూజలు చేస్తారు. అదే ఆలోచన వచ్చేసి ఈ తమలపాకులో పసుపు ముద్ద పెట్టి గణేష్గా అనుకుని మనం ఎలా పూజ చేస్తున్నామో అదే కాన్సెప్ట్ ఎందుకు చేయకూడదు, అది మరి ఎవరో ఎందుకు చేయడం, ఎందుకు అది మనమే ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచన వచ్చేసి ఈ చేద్దామని చెప్పి సంకల్పం కట్టుకొని ఒక 3 రోజుల శ్రమించేసి 51 కిలోల పసుపును తీసుకొచ్చేసి లోపల ఐరన్ స్కెల్టన్ చేసి దానిపైన ముద్ద 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 రోజు ఇంత పెట్టుకుంటూ 500 అడుగులు పసుపు విగ్రహం చేశానండి గణేష్ది. ఎలా వస్తుందని భయంగా ఉండే కానీ ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వల్ల చాలా చక్కగా వచ్చింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మా మిత్రులు కొంతమంది చూసి వరల్డ్ రికార్డుకు పంపించారు ఫోటో. ఇది నిన్న పంపించేస్తే వాళ్ళు విశ్వగురు వరల్డ్ రికార్డు వాళ్ళు చూసి ఒక 24 అవర్స్ టు 12 అవర్స్ టైం తీసుకొని సెర్చ్ చేసి ఇది ఎక్కడ కూడా లేదు, మీదే ఫస్ట్ ఉంది, మీకు మేము 2 డేస్లో వచ్చేసి మీకు సర్టిఫికేట్ అందిస్తాం వరల్డ్ రికార్డుది. చాలా సంతోషం అండి, చాలా బాగా చేశారని వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఇక ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఇది మన సైలెంట్ ఎంక్లేవ్ అనే కాలంలో ఇది 7 రోజులు పూజలు అందుకుంటుందండి. ఇది అక్కడ ఉంటుంది. భక్తులు అందరూ వచ్చి అక్కడ ఈ పసుపు గణపతి మొట్టమొదటిసారిగా పసుపు గణపతి ఇంత ఎత్తు 500 అడుగుల ఎత్తును దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొంది మంచిగా జీవించుకుంటారని నేను కోరుకుంటున్నాను అండి. జై గణేశ, జై జై గణేశ. మన సిద్ధి వినాయక ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అయింది ప్రేమతో భక్తులు ఈయనకు ఏంటంటే ఇంతకుముందు అవార్డు కూడా వచ్చినాయి ఎన్నో. ఈయన పసుపు గణపతి పెట్టి పూజ చేస్తాం కదా సార్, అది అంతే వచ్చింది. అది మనం శిల్పరూపంలో ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించింది.
సిద్ధి వినాయక ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అన్న. అయింది. ప్రేమతో భక్తుడు ఈయనకు ఏంటంటే ఇంతకుముందు అవార్డు కూడా వచ్చినాయి ఎన్నో. ఈయన పసుపు గణపతి పెట్టి పూజ చేస్తాం కదా సార్, అది అంతే వచ్చింది. అది మనం శిల్ప రూపంలో ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించింది.